హాయ్ అండి అందరికీ. మేమైతే అనుకోకుండా 13 రోజులైతే పల్లెటూరు వాతావరణంలో అయితే స్పెండ్ చేశాము అనుకోకుండా. కానీ చాలా బాగా అనిపించింది. 13 రోజులు అసలు ఎలా గడిచాయో కూడా అర్థం కాలేదు. 13 రోజులు నిజంగా మేము ఇక్కడ ఉంటాము, ఇక్కడ స్పెండ్ చేస్తామని అస్సలు అనుకోలేదండి. అన్ఎక్స్పెక్టెడ్గా మా ఇంట్లో మా మామయ్య గారు జరిగిపోయారు, మా నుంచి దూరం అయ్యారు. మా ఇంట్లో విషాద సంఘటన అయితే జరిగిపోయింది. అందుకే ఇక పల్లెటూరులో ఇంత కొంచెం 2 రూములు ఉన్నాయి, ఇంత ప్లేస్ ఉంది. అందుకనే మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సిటీలో అయితే ఇలా అయితే మనకు సొంతంగా మన ఇల్లు లేదు కాబట్టి మనమైతే ఉండలేము కదా. అందుకే పల్లెటూరు వాతావరణం అంటే మాకు తెలియదు, కాకపోతే తను పుట్టింది పెరిగింది ఇక్కడే కాబట్టి తన కోసం మేము ఇక్కడే వచ్చి తన కర్మలన్నీ చేయాలని ఇక్కడే డిసైడ్ అయ్యి ఇక్కడే ఉన్నాము 13 రోజులు తన కోసం. తన కర్మలు అయ్యాక మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇక్కడైతే ఈ చిన్న క్యూట్ పిల్లతో మాత్రం మాకైతే 13 రోజులు సరదాగా గడిచిపోయింది. మా పిల్లలు సరదాగా దానితో ఆడుకోవడము, దాన్ని పిలవడము, క్యూటీ అని పేరు పెట్టి దాన్ని పిలవడము, దానికి అన్నం పెట్టడము. నిజంగా ఫ్యాన్లు లేకుండా, ఇంకేంటి టీవీ లేకుండా పిల్లలు మాత్రం ఈ కోళ్ళతో కుక్కలతో వాటితోటే గడిపేశారు. పిల్లలు మాత్రం పొద్దున్నే కాకులు రావడము, పిట్టలు రావడము, పిట్టల అరుపులు, ఇంకొకటి కోళ్ళ కూతలు చాలా బాగా అనిపించింది. మాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇంకోటి బర్రెలు కూడా బర్రెలు పాలు ఇవ్వడం కూడా చూడడము, పిల్లలు కూడా సరదాగా అనిపించడము. ఎప్పుడూ చూడము కదా, బర్రెలను పాలు ఎట్లా పితుకుతారు అనేది చూడరు కదా. ఇలా మా పక్కకే బర్రెలు ఉన్నాయి, వాటి అరుపులు, వాటికి స్నానం చేయించడము, వాటిని కడగడము, వాటికి గడ్డి వేయడము చాలా బాగా అనిపించింది. మళ్ళీ నిజంగా ఆ బర్రెల పాలే మేము తీసుకొని మాకు ఉన్న కట్టెల పొయ్యిలోనే టీ పెట్టుకొని తాగడము. మేము పల్లెటూరులో ఉండం కాబట్టి అక్కడ ఏ వస్తువు లేదు, ఖాళీ ఇల్లే ఉంటుంది. అందుకని మేము అనుకోకుండా వెళ్ళాము కాబట్టి ఇక ఏం తీసుకోకుండా 13 రోజులు అక్కడే. పొద్దున పూటనేమో ఈగలు కొట్టుకోవడం, సాయంత్రం అదొక అది అలా టైం వచ్చింది అంటే ఉండాల్సి వచ్చింది. ఇక్కడ ఈ సీన్ చూస్తే మాత్రం నిజంగా 13 రోజుల ఈ సీన్ మాత్రం మొత్తం బలగం మూవీ సీనేనండి ఇదంతా. అందులో కూడా మనిషి ఉన్నప్పుడు మనుషుల విలువలు తెలియదు కదా. మనిషి లేనప్పుడు చూడండి, తనకి అన్నీ పెట్టి బోందు నుంచి బోందు, పూరి, లడ్డు, ఏందో ఇక మనం తినేటివి అన్నీ పెడతారు. పెట్టి కాకి ముట్టాలి, రెట్ట ముట్టాలి అని ప్రతి ఒక్కరు చుట్టూరుగా కూర్చొని బిట్ట ముట్టాలి అన్నట్టుగా కూర్చుంటారు తన కోసం. అదే తను ఉన్నంతసేపు ఎవరు తనతో స్పెండ్ చేయరు. ఈ బిజీ వాతావరణంలో మాత్రం ప్రతి ఒక్కరు ఒకరికొకరు మర్చిపోతూ ఉన్నారు. ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు, ఒకరికొకరిని అర్థం చేసుకోవడం లేదు, అసలు పట్టించుకోవడమే లేదు ముఖ్యంగా. అదే తను పోయిన తర్వాత మాత్రం తను అయ్యో కొడుక, తమ్ముడా, అన్న అన్నట్టుగా వచ్చి కాసేపు పరామర్శించి ఏడ్చి తన అన్నీ గుర్తు చేసుకోవడం. ఇదే తప్పితే తను ఉన్నంతసేపు మాత్రం ఎవరు తన దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు, తనని అర్థం చేసుకునే వాళ్ళు లేరు. అట్లా ఉంది ఈ బిజీ షెడ్యూల్ ఒకరి నుంచి ఒకరికి. ఇప్పుడు మాత్రం తన కోసం మాత్రం తను లేనప్పుడు మాత్రం ఒకరికొకరు తన కోసం మాత్రం స్పెండ్ చేస్తూ బ్రతుకుతున్నారు. అందుకే ఫ్రెండ్స్ నేను అంటున్నాను, మనుషులు ఉన్నంతసేపే విలువ. మనుషులని చక్కగా అర్థం చేసుకోండి ఫస్ట్. అదే నేను కోరుకునేది. వాళ్ళు ఏంటో తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.